సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్కి మార్కెట్ రీచ్ అవుతుంది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్కి రీచ్ అవుతుంది. ఇది మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రియల్ లైఫ్లో కొంతమంది ఎనిమీస్ ఉంటారు. ఈ ఎనిమీస్ ఏం చేస్తారు సార్? జనరల్గా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని రోజులు అదే ఎనిమీ తోటి మనం మూవ్ అయ్యామనుకుంటా, ఆ ఎనిమీ కాస్త ఫ్రెండ్ కింద కన్సిడర్ అవుతాడా లేదా? రైట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. ఆ బెస్ట్ ఫ్రెండ్కి మనకి మధ్యలో ఒక చిన్న గొడవ అయ్యింది, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అలా మిస్అండర్స్టాండింగ్ అయ్యి గొడవ అయ్యి మాట్లాడుకోవడం మానేసాం అనుకోండి, ఆ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఆ ఫ్రెండ్ కాస్త ఎనిమీ అయిపోతాడా లేదా? సో ఇప్పుడు చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అది ఎలా యూస్ చేస్తాం సార్. ఫస్ట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది సపోర్ట్ కింద కన్సిడర్ చేసాం సార్. ఫస్ట్ టైం మార్కెట్ ఈ ఏరియాని రీచ్ అయినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది, అంటే మార్కెట్ పైకి పుష్ అయింది. సెకండ్ టైం కూడా సేమ్, థర్డ్ టైం కూడా సేమ్, ఫోర్త్ టైం ఇక్కడ బ్రేక్ అయింది. అంటే ఈ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఇక్కడ ఫోర్త్ టైం ఏదో గొడవ వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఏం జరిగింది సార్? బ్రేక్ అయింది అనుకుందాం. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇక్కడ బ్రేక్ అయింది అనుకుందాం. ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఏమవుతుంది? ఎనిమీ అవుతాడని చెప్పాను కదా. ఇలా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ ఏరియా ఎలా కన్సిడర్ అయింది సార్? మార్కెట్కి రెసిస్టెన్స్ కింద కన్సిడర్ అయ్యి మార్కెట్ ఇక్కడి నుంచి కింద పడిందా? అంటే ఇక్కడ ఫ్రెండ్ కాస్త బ్రేక్ డౌన్ తర్వాత ఎనిమీ అయిపోయాడా లేదా? దాన్నే మనం ఏమంటాము? రీటెస్ట్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా చూద్దాం. రెసిస్టెన్స్ దగ్గర ఒక ఎనిమీతో మనకి పడట్లేదు, ఓకేనా? అలా ఒక ఇన్సిడెంట్ దగ్గర పడలేదు, సెకండ్ ఇన్సిడెంట్ దగ్గర కూడా మనకి పడలేదు, థర్డ్ ఇన్సిడెంట్ దగ్గర కొంచెం అర్థం చేసుకోవడం మొదలు పెట్టాము, పడింది. ఆ ఎనిమీ కాస్త ఏమయ్యాడు? ఫ్రెండ్ అయ్యాడు అనుకున్నాం. ఫ్రెండ్ అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? వన్స్ ఫ్రెండ్ కనుక అయితే సో ఏం లేదు, నెక్స్ట్ వాడు మనల్ని సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు. అలా సపోర్ట్ చేశాడంటే ఏంటి? ఇక్కడ ఇప్పటి వరకు రెసిస్టెన్స్ కింద ఉన్న ఏరియా కాస్త ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఐ కరెక్ట్? సో దీన్ని కూడా మనం ఏమంటాము? రీటెస్ట్. ఇప్పుడు మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి అంటే, సపోర్ట్ అంటే మీకు తెలుసు, రెసిస్టెన్స్ అంటే ఏంటో కూడా తెలుసు. సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్ రీచ్ అవుతుందని తెలుసు, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా వరకు రీచ్ అవుతుందని కూడా తెలుసు. అండ్ దాంతోపాటుగా వన్స్ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ టైం అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. రైట్, అలానే వన్స్ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేస్తే నెక్స్ట్ టైం అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయా లేదా? ఓకే.